గ్యాసెస్ స్టేట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డెరివేషన్ ఆఫ్ బాయిల్స్ లా అండ్ చార్ల్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఇది చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు, నేర్చుకోకపోతే మాత్రం చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి మిస్ కాకుండా. మనం ఇప్పుడు చాలా సింపుల్ మేనర్లో ఈ డెరివేషన్ను డిస్కస్ చేసుకోబోతున్నాము. ఒకవైపు బాయిల్స్లా, ఇంకోవైపు చార్ల్స్లా, రెండింటిని కంపారిటివ్గా నేర్చుకుంటే చాలా ఫాస్ట్గా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఈజ్ PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnu². ఇది మాత్రం జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mn స్మాల్ n u². ఓకే, PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnu². అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ డెరివేషన్ ఆఫ్ బాయిల్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఫస్ట్ మనం కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ రాద్దాము. PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnu². ఆ తర్వాత ఇక్కడ కూడా చూడండి, డెరివేషన్ ఆఫ్ చార్ల్స్ లాలో కూడా PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnu². సేమ్ కదా, ఇక్కడ ఏమైతే రాసామో ఇక్కడ కూడా సేమ్ కాపీ పేస్ట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. ఈ సెకండ్ స్టెప్ ఒక్కటే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అక్కడ ఏం లేదు చూడండి. ఈ 1/3ని 2/3 ఇంటూ 1/2గా రాసుకున్నాము. ఈ 1/3ని 2/3 ఇంటూ 1/2గా రాసుకున్నాము. సో ఇలా రాయడం వల్ల మనకి దీని యొక్క వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, అంటే దీని యొక్క ఒరిజినల్ ఫామ్ అయితే ఏం చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం, మళ్ళీ 2 క్యాన్సిల్ చేసామనుకోండి, చివరికి మనకు మిగిలేది 1/3 మాత్రమే. అంటే సేమ్ ఈక్వేషన్ మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి ఇది ఇలా ఎందుకు రాసామనంటే దీన్ని కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాకి మార్చుకోవడానికి మాత్రమే అలా చేసాము. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అందరికీ తెలిసే ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1/2 mv². సో ఈ కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో దీనికి తీసుకురావడానికి మాత్రమే అలా చేస్తామన్నమాట. సో ఇది జాగ్రత్త కొద్దిగా గుర్తుపెట్టుకోండి. 1/3ని 2/3 ఇంటూ 1/2గా రాసి ఈ mnu² యాజ్ యూజువల్గా రాస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. సెకండ్ స్టెప్లో PV ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 1/2 mnu². ఆ తర్వాత ఈ 2/3 అలానే కిందికి ఫార్వర్డ్ చేయండి, తీసుకురండి. ఆ తర్వాత ఇది మొత్తము 1/2 mnu² అనేది కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంది కదా. కైనెటిక్ ఎనర్జీ ఫామ్ ఏంటి? 1/2 mv². ఇది కూడా 1/2 mv² ఫామ్లో ఉంది కాబట్టి దీని బదులు మనము కైనెటిక్ ఎనర్జీ అని రాస్తాం. అంటే ఈ మొత్తం 1/2 mnu²కి బదులు కైనెటిక్ ఎనర్జీ అని రాస్తాం. సో దీని బదులు దీన్ని తీసేసి కైనెటిక్ ఎనర్జీ అని రాయండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. PV ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. దీని బదులు 1/2 mnu² బదులు కైనెటిక్ ఎనర్జీ అనేది రాసాము. ఆ నెక్స్ట్ స్టెప్లో కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో టెంపరేచర్ను మెన్షన్ చేసాము. ఎందుకంటే మీరు ఇంతకుముందు క్వశ్చన్లో లాస్ట్ పాయింట్ గమనించే ఉంటారు. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో లాస్ట్ పాయింట్లో మనం ఈ ఈక్వేషన్ రాసాం కదా. అంటే కైనెటిక్ ఎనర్జీ అబ్సల్యూట్ టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ బదులు మనము అబ్సల్యూట్ టెంపరేచర్ రాసుకోవచ్చు. సో KE బదులు T రాశాను. సో ఇక్కడ కూడా అంతే, KE బదులు T రాసాము. ఆ తర్వాత ఇక్కడ PV ఉంది కదా, PVలో ఈ ప్రెషర్ను రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ప్రెషర్ను రైట్ సైడ్కి తీసుకువెళ్తే ప్రెషర్ ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే అది డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో ఈ Pను ఇక్కడికి తీసుకొస్తే అది 2/3 T/P అవుతుంది. సో ఫైనల్లీ ఇక్కడ 2/3, ఈ 2 అనేది కాన్స్టెంట్, T అనేది 3 కాన్స్టెంట్, T కూడా కాన్స్టెంట్. ఈ 3 కాన్స్టెంట్స్ అవుతాయి కాబట్టి ఈ కాన్స్టెంట్స్ని మనము రిమూవ్ చేసి ఈక్వల్కి బదులు ప్రపోర్షనాలిటీ అనే ఒక రిలేషన్ను క్రియేట్ చేసామనుకోండి, అప్పుడు వాల్యూమ్ అండ్ ప్రెషర్ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో కనబడతాయి మనకు. వాల్యూమ్ న్యూమరేటర్లో ఉంటే ప్రెషర్ డినామినేటర్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. దిస్ ఈజ్ బాయిల్స్ లా. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్లో మీరు బాయిల్స్ లా చూశారు. అక్కడ మీరు బాయిల్స్ లా రాసినప్పుడు అకార్డింగ్ టు బాయిల్స్ లా వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని రాసి బ్రాకెట్లో టెంపరేచర్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అని రాసి, అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. సేమ్ ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. దిస్ ఈజ్ బాయిల్స్ లా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం తీసుకుంటుంది, బట్ యాక్చువల్గా మీరు ఒకసారి నేర్చుకుంటే చాలా ఈజీగా దీన్ని రాయవచ్చు. ఇక్కడ చూడండి, సేమ్ PV ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ T ఉంది. ఇక్కడైతే మనం ఏమైతే చేసామో సేమ్ ఇక్కడ ఉండేటువంటి ప్రెషర్ను ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ మాత్రం కొద్దిగా డిఫరెంట్. ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ అని చెప్పాను నేను, కానీ చార్ల్స్ లాలో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు 2/3 అనేది కాన్స్టెంట్, ప్రెషర్ కూడా కాన్స్టెంట్, ఇవన్నీ కాన్స్టెంట్స్ అయిపోతాయి. అప్పుడు వాల్యూమ్కి టెంపరేచర్కి మనం రిలేషన్ ఇస్తే వాల్యూమ్ అండ్ టెంపరేచర్ రెండు న్యూమరేటర్లోనే ఉన్నాయి కాబట్టి
రెండు డైరెక్ట్లీ రిలేషన్లో ఉంటాయి, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. దిస్ ఈజ్ చార్ల్స్ లా. ఫైనల్లీ ఫాస్ట్గా ఒకసారి మళ్ళీ రెండింటిని కంపేర్ చేస్తాను చూడండి. పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mn(u²). పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3 mn(u²). పీవీ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/3ని 2/3 ఇంటూ 1/2గా రాసుకున్నాము mn(u²). సేమ్ ఇక్కడ కూడా పీవీ ఈజ్ ఈక్వల్ టు 1/3ని 2/3 ఇంటూ 1/2 mn(u²). నెక్స్ట్ ఇక్కడ 2/3 అలానే రాసాము. 1/2 mn(u²)కి బదులు కైనెటిక్ ఎనర్జీ అని రాసాము. ఇది కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా సేమ్ 1/2 mn(u²) బదులు కైనెటిక్ ఎనర్జీ రాసాము. కానీ కైనెటిక్ ఎనర్జీ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ బదులు మళ్ళీ టెంపరేచర్ని మెన్షన్ చేసాము. సేమ్ థింగ్ హియర్ ఆల్సో, in the place of kinetic energy we have mentioned absolute temperature. Next, finally here just we have sent the pressure to right side, then it comes to denominator. So volume is equal to 2/3 into T/P. ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి 2/3 కూడా కాన్స్టెంట్. ఈ మొత్తం కాన్స్టెంట్స్ కాబట్టి ప్రొపోర్షనాలిటీ సింబల్ని యూజ్ చేస్తే వాల్యూమ్ అండ్ ప్రెషర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెషర్. సేమ్ థింగ్ హియర్ ఆల్సో, ఈ ప్రెషర్ను మనం రైట్ సైడ్ తీసుకెళ్తే అది డినామినేటర్లోకి వెళ్తుంది. అప్పుడు ఇక్కడ మాత్రము ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ 2/3 అనేది కాన్స్టెంట్. ఈ మొత్తం కాన్స్టెంట్ అవుతాయి కాబట్టి వాల్యూమ్ అండ్ టెంపరేచర్ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. దిస్ ఈజ్ చార్ల్స్ లా. దట్స్ ఆల్. సో దీనికి ఇది 4 మార్క్స్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో దీనికి 2 మార్క్స్ ఉంటాయి, దీనికి ఒక 2 మార్క్స్ ఉంటాయి. మిస్ కాకుండా రాయండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.